గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. కోవిడ్-19 మళ్ళీ విజృంభిస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. 2 ఏళ్ల క్రితం వరకు అంటే థర్డ్ వేవ్ వచ్చేంత వరకు కూడా అందరూ అరచేతిలో ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని బతికిన పరిస్థితి. ఎప్పుడైతే కోవిడ్ తగ్గుముఖం పడుతూ వచ్చిందో కేసులన్నీ కూడా పూర్తిగా తగ్గుతూ వచ్చాయో అందరూ కూడా ఇక కోవిడ్ అయిపోయింది, కోవిడ్-19 అనేది ఇక కరోనా అనేది ఇక రాదు అని ఫిక్స్ అయిపోయిన నేపథ్యంలో ఈ మధ్యకాలంలో అంటే కేరళ కానీ ఇటు హైదరాబాద్ కానీ వరుసగా వస్తున్న కేసులు చూస్తూ ఉంటే మళ్ళీ కోవిడ్ విజృంభిస్తోంది అనే ఒక భయంతో ప్రజలంతా కూడా మళ్ళీ బయటకు రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం చూసిన మాస్కులు అలాగే శానిటైజర్ల కోసం మళ్ళీ మెడికల్ షాపుల చుట్టూ క్యూ కడుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నేను నక్కల్ రోడ్లో ఉన్నాను. విజయవాడ నక్కల్ రోడ్ అంటే హాస్పిటల్స్ కానీ మెడికల్ షాపులకు కానీ చాలా ఫేమస్ ఈ రోడ్డు అంతా కూడా ముఖ్యంగా ఈ రోగులతోనూ అలాగే రోగుల బంధువులతో బాగా కిటకిటలాడిపోయే పరిస్థితి ఉంటుంది. కోవిడ్ టైంలో అయితే ఈ రోడ్డును చూస్తేనే హడలిపోయే పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా కరోనా పేషెంట్లతో ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా కిటకిటలాడిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొత్త వేరియంట్ JN1 అనే కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రస్తుతం అందరినీ కూడా కలవరపాటుకు గురి చేస్తోంది. దాని ప్రభావం ఎంత ఉంటుందని పక్కన పెడుతూ ఉంటే ఈ మధ్యకాలంలో అంటే ఎట్లయితే సెకండ్ వేవ్లో ఏ విధంగా అయితే చనిపోయిన పరిస్థితి ఉందో కోవిడ్ వచ్చాక ఆ విధంగానే చనిపోతారు అనే ఒక వదంతులు అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడానికైతే మాస్కులు శానిటైజర్లకు వెంట మళ్ళీ పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం నేను ఒక మెడికల్ షాప్లోకి వెళ్తున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న మెడికల్ షాప్స్లో మనం గమనిస్తే ఈ 2 సంవత్సరాల్లో మాస్కులు కానీ శానిటైజర్లు కానీ ఎక్కడో మూల డస్కుల్లో పడేసిన పరిస్థితి. బట్ ఇప్పుడు ఒకసారి నేను ఒక మెడికల్ షాప్లోకి వచ్చాను. సిద్ధార్థ మెడికల్ అనే ఒక షాప్లోకి వచ్చాను. ఒకసారి ఆ షాప్లో చూడవచ్చు. మళ్ళీ మాస్కులు కానీ శానిటైజర్లు కానీ తీసి మళ్ళీ ఎప్పుడైతే పాత లోపల దాచేసిన షెల్ఫ్లో దాచేసిన వాటిని కూడా మళ్ళీ బయటికి తీసుకొస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. శానిటైజర్లు కానీ మాస్కులు కానీ అన్నింటినీ కూడా మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. 2 ఏళ్ల క్రితం ఏ విధంగా అయితే మనంతా కూడా మెడికల్ షాపుల చుట్టూ క్యూ కట్టామో వీటి కోసం మళ్ళీ ఇదే మాస్కులు శానిటైజర్ల కోసం మళ్ళీ రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే కొంతమంది డాక్టర్లు అయితే అంత పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన పరిస్థితి లేదు. JN1 అనే సబ్ వేరియంట్ పైన పెద్దగా అంతగా భయపడాల్సిన పని లేదని చెప్తున్నారు. బట్ కేరళలో ఏదైతే వచ్చిన కేసులకి జరిగిన మరణాలు చూస్తుంటే ఖచ్చితంగా ప్రజలందరూ అయితే భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తిగా కోవిడ్ అనేది పాత వేవ్ అయితే పూర్తిగా తగ్గిపోయింది. ఇది జస్ట్ జనరల్గా వచ్చే వేరియంట్ అని చెప్తున్న నేపథ్యంలో చాలామంది మాస్కులు శానిటైజర్లు కొనడానికి మెడికల్ షాపులకు వస్తున్న నేపథ్యంలో మెడికల్ షాపు నిర్వాహకులు కూడా ఉన్నారు. సార్, ఇప్పుడు గతంలో అంటే మీ మెడికల్ షాపు ఇక్కడ ఉన్న దాంట్లో మీకు కొంచెం ఫేమస్. గతంలో ఎప్పుడు కూడా ఇవి లేవు, మళ్ళీ బయటకు వచ్చాయి. అంటే ఏంటి రీజన్ ఏంటి? అంటే ఇది కేవలం కొత్త వేరియంట్ కోసమేనా లేకపోతే జనరల్గా పెట్టించారా? జనరల్గా కాదండి, అంత మునుపు ఉంచాము, రెగ్యులర్గా ఉండేవి. రెగ్యులర్గా అవగాహన ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి ఏంటంటే ఇప్పుడు కొంచెం వేరియంట్ కోవిడ్-19 గురించి అందరూ వచ్చిన వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటే కస్టమర్లు అందరూ మళ్ళీ మాస్కులు అవి అడిగి తీసుకుంటున్నారు. అంత భయంగా ఏం కాదు, కానీ మామూలు జనరల్గా అడిగి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట. లాస్ట్ టైం కొరత వచ్చింది చాలా వరకు కూడా, అంటే మొత్తం బ్లాక్లో అమ్మిన పరిస్థితి మార్కెట్ అంతా కూడా. బట్ ఇప్పుడు ఒకవేళ కనుక అంటే ఈ వేరియంట్ పెద్దది కాకూడదని కోరుకుందాం. బట్ అన్ని సరిపడేవన్నీ కూడా ఏర్పాట్లన్నీ రెడీగా చేసుకుని పెట్టుకుని ఉంచుకున్నారా? అంటే మాస్కులు కానీ శానిటైజర్లు కానీ అన్నీ కూడా. లాస్ట్ టైం అనేది ఏంటంటే సడన్గా వచ్చినది అది ప్రాబ్లం కాబట్టి దాని గురించి సడన్గా ఎవరు అన్ని పెట్టాల. ఈసారి సాధారణంగా అందరూ ఎక్కువగా వాడుతున్నారు. 20% రెగ్యులర్గా వాడేవాళ్ళు ఉన్నారు. మిగతా అన్నీ ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఇప్పుడు తయారు చేసేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కొరత అన్నది ఉండదు. మాస్కులకు కానీ శానిటైజర్కి కానీ మెడిసిన్స్కి కానీ ఏ ప్రాబ్లం ఉండదు. అంత భయపడాల్సిన అవసరం కూడా ఉండదు ప్రజలు. ఇప్పుడంటే అన్నీ బల్క్గా పెట్టారు సార్. జనరల్గా రోజు వచ్చి కొనుక్కుంటారండి మాస్కులు శానిటైజర్లు ఇప్పుడున్న పరిస్థితులు? ఇప్పుడు ఆ ప్రాబ్లం నుంచి అంటే అప్పుడు లాస్ట్ టైం కోవిడ్ వచ్చిన కాడ నుంచి 20% అదే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 80% మానేశారు, కానీ 20% తీసుకుంటున్నారు. వాళ్ళ కోసం రెగ్యులర్గా మెయింటైన్ చేస్తున్నాం మేము. ఇప్పుడు మళ్ళీ ఒక వారం రోజుల నుంచి అది 20 అలా 40-60 దాకా వస్తున్నారు అనమాట. అందుచేత మళ్ళీ కొంచెం స్టాక్ తెప్పించి జాగ్రత్తలు పెడుతున్నాం మేము కూడా. ముందు జాగ్రత్తగా తీసుకున్నారు. బేసిక్గా శానిటైజర్స్ ఇప్పటికీ వాడుతున్నారు. బట్ మాస్కులు అనేది చూడలేదు సార్. చాలా కొంత అంటే మా ఏరియాకి వచ్చేసరికి ఏంటంటే హాస్పిటల్స్ ఏరియా కాబట్టి చాలా వరకు 20% మా దగ్గరకు వచ్చే కస్టమర్లు కానివ్వండి వాళ్ళందరూ 20% వాడుతున్నారు ప్రజెంట్. అది 40 దాకా వెళ్తుంది ఈ వారంలో. అది టాబ్లెట్స్ ఏమన్నా మళ్ళీ టాబ్లెట్స్ కోసం ఏమైనా తిరుగుతున్నారండి? అంటే సేమ్ అప్పుడు ఏదైతే డోలో అని అవన్నీ తిరుగుతూ ఉన్నారు కదా. అంత ముందు జాగ్రత్తగా టాబ్లెట్ కోసం ప్రజెంట్ అయితే రాలేదు, కానీ ఈ వారంలో ఎవరు కూడా దగ్గు జలుబు అడుగుతున్నారు. వాళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుని, చిన్నగా ఉన్నా కూడా చూయించుకుని టెస్ట్లు అవి చేయించుకుని మందులు రాయించుకుని వచ్చి మన దగ్గర మళ్ళీ మెడిసిన్స్ తీసుకుంటున్నారు. అంటే జాగ్రత్తలు మాత్రం ఎక్కువగా తీసుకుంటున్నారండి. ప్రతి వ్యక్తి కూడా జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటున్నారు. మీరైతే ముందు జాగ్రత్త కోసం అన్నీ పెట్టుకుంటారు. ఉంచాలి కాబట్టి మేము మెయిన్ రోడ్లో ఉన్న షాపులో ఉన్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగానే అన్నీ కూడా స్టాక్ పెట్టాము. ఇబ్బంది అయితే ఏం లేదు ప్రజలకు. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ముందుగానే మాకు తెలియపరిచారు. ఇవన్నీ ఏమైనా ఉంటే జాగ్రత్తగా అన్నీ పెట్టుకోండి, ఇబ్బంది లేకుండా ప్రజలకు చేయమని చెప్పారు. చేస్తాం. సో
ఇది చెప్తున్నారు ముందు జాగ్రత్త కోసమని అన్ని ఏర్పాట్లు అయితే చేసి ఉంచారు. గతంలో చూసాం కోవిడ్ ఎట్లాగా ఫస్ట్ సెకండ్ థర్డ్ వేవ్లో ఏ విధంగా అయితే విజృంభించిందో అటువంటి పరిస్థితులు తలెత్తకుండా అయితే అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో కానీ కేరళలో కానీ ఇట్లా మిగతా రాష్ట్రాల్లో కూడా ఏదైతే నెమ్మదిగా విజృంభిస్తుందో JN1 అనేది, సో దానికి సంబంధించి డాక్టర్లు అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. పెద్ద అంత కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. అది ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ లానే వస్తుంది, అంటే సాధారణంగా ఉండే కోవిడ్ లాంటిదే కాబట్టి దాని పెద్ద భయపడాల్సిన పని లేదు. పూర్తిగా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఎఫెక్ట్ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా అయితే విజయవాడలో ఉన్న చాలామంది ప్రజలు అయితే ముందు జాగ్రత్తగా మాస్కులు శానిటైజర్లు అయితే కొని దగ్గర పెట్టుకుంటున్నారు. కోవిడ్ రాకుండా ముందు జాగ్రత్తగా అయితే ఇటువంటి ఏర్పాట్లు తీసుకున్నట్టుగా కూడా మెడికల్ షాప్ నిర్వాహకులు చెప్తున్న నేపథ్యంలో విజయవాడలో అయితే మళ్ళీ ప్రస్తుతానికి కేసులు లేవు, కానీ ఒకవేళ కేసులు వస్తే మాత్రం అందరూ కూడా ముందు జాగ్రత్తల చర్యలుగా అన్నిటికీ సిద్ధంగా ఉండడానికి అయితే ప్రజలు అలాగే అధికారులు కూడా సిద్ధంగా ఉంటున్నట్టుగా కూడా ప్రస్తుతం ఈ మెడికల్ షాప్లో మాస్కులు శానిటైజర్లు అమ్ముతున్న విధానం చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కెమెరా పర్సన్ టీవీతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.